హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ, ఆంధ్ర సిగ్నేచర్ రెసిపీస్ టాప్ లిస్ట్లో ఉండేది ఏదైనా ఒక రెసిపీ చెప్పండి అంటే వెంటనే గుర్తొచ్చేది ఏది? ఇంకేది? పెసరట్టు ఉప్మానే కదా. మరి లేట్ చేయకుండా పెసరట్టు ఉప్మా ప్రొసీజర్ చూసేస్తూ అలానే పెసరట్టు గురించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. మీకు తెలుసా, ఈ పెసరట్టుని ఎమ్మెల్యే పెసరట్టు అని కూడా అంటారంట. ఎందుకంటే హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో, క్యాంటీన్స్, రెస్టారెంట్స్లో కూడా ఇది చాలా ఫేమస్ అయిన బ్రేక్ఫాస్ట్. అందుకే పెసరట్టుని ఎమ్మెల్యే పెసరట్టు అని కూడా అంటారు. మనలో చాలామందికి దోశలంటే చాలా ఇష్టం. దోశలంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. కానీ ఎంత ఇష్టం ఉన్నా సరే అందులో వేసే బియ్యం, ఉద్దిపప్పు వలన దోశలు తినాలంటే కొంచెం భయపడతారు. బియ్యం తింటే ఏమవుతుందో, ఉద్దిపప్పు తింటే ఏమవుతామో, లావ్ అవుతామని భయపడతాం. కానీ ఈ పెసరట్టులో అయితే అవి ఏమీ ఉండవు. దీనిలో ప్రోటీన్స్ బాగా ఎక్కువగా ఉండే పెసలతో మనం పెసరట్టును తయారు చేస్తాం కాబట్టి ఆ భయాలు ఏమీ లేకుండా హ్యాపీగా పెసరట్టును మనం ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఉప్మా అన్నామంటే వెంటనే ఉప్మానా అని మొహం మార్చేసుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా పెసరట్టు మధ్యలో గనక మనం ఉప్మాని దాచేసి తెలియకుండా ఇచ్చామంటే వాళ్ళు కూడా తెలియకుండానే లొట్టలేసుకొని మరీ తినేస్తారు. అలానే ఈ పెసరట్టులో పెసలతో పాటు ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ వేయడం వల్ల రుచితో పాటు మంచి ఆరోగ్యం కూడా మన సొంతమైపోతుంది. ఇంకా ఈ పెసలు మనకు రుచితో పాటు చక్కని ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఎవరైతే హై బీపీ, బ్యాడ్ కొలెస్ట్రాల్, డయాబెటీస్, ఇంకా ఎక్కువ బరువు ఉండి ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళు ఏ బ్రేక్ఫాస్ట్ తినాలన్నా, ఏ డిష్ ట్రై చేయాలన్నా కూడా భయపడతారు. మళ్ళీ అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఏ భయాలు లేకుండా ఈ పెసరట్టును తినేయచ్చు. ఇంకా ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటారో, బరువు తగ్గాలనుకుంటారో వాళ్ళకు కూడా పెసరట్టు అనేది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పేయచ్చు. ఈ పెసరట్టుని ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ దోశ ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులో 1 గరిట పెసరట్టు పిండిని వేసుకొని బాగా దోశలాగా తిప్పేయండి. దోశలాగా అంతా వేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ చెడ్డది అనద్దండి, ఆయిల్ కంపల్సరీ వేయాల. కొంచెం రోస్ట్ అయ్యాక దీనిపైన ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలానే తురుముకున్న క్యారెట్, కట్ చేసుకున్న కొత్తిమీరతో అంతా స్ప్రెడ్ చేసి ఇందాక చెప్పినట్టు ఉప్మాని మధ్యలో పెట్టేసి కనపడకుండా ఫోల్డ్ చేసి దాచేసేయండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత పెసరట్టుని పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ, అలానే అల్లం పచ్చడితో కనుక మనం సర్వ్ చేసి ఇచ్చామంటే ఇంకా పెసరట్టు అంటే వద్దనేవారంటే ఎవ్వరు ఉండరు. ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ బాయ్.